ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు 2016 నుంచి పనిచేస్తున్నాను. రాష్ట్రంలో చాలా కుల సంఘాలు, ఒక కులంలో 14-15 కుల సంఘాలు పెట్టుకున్నారు. వీళ్ళందరూ బీసీ సంఘాల్లో, రాజకీయ పార్టీలలో రకరకాలుగా పనిచేస్తున్నారు. కానీ ఏ ఒక్కరిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి సభలు, సమావేశాలు, ధర్నాలు, రాస్తారోకులు, ముట్టడిలు, కలెక్టరేట్ ముట్టడిలు అనేటివి ఎవరు కూడా చేయడం లేదు. ఎందుకంటే మన ధనం పోతుందనో, టైం వేస్ట్ అవుతుందనో రకరకాలుగా ఆలోచించి వెనుకబడిపోతున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు మేము అధికారం లేకొస్తే కుల గణన ఖచ్చితంగా చేస్తామన్నటువంటి రాజకీయ అగ్రకుల పార్టీలు, అగ్రకుల నాయకులు బీసీ కుల గణనను 2024 ఎలక్షన్ 3 నెలలు ఉందనగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు అన్ని కుల సంఘాలను, బీసీ సంఘాలను, ప్రజా నాయకులను ప్రతి ఒక్కరిని పిలిపించి కేకులు, బిస్కెట్లు, జీడిపప్పు తిని 3 నెలలు టైం వేస్ట్ చేసి దాదాపు 30 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేశారు. మరి కుల గణన ఏ విధంగా చేస్తారో ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి అయినా సరే, గతంలో ఉన్నటువంటి పార్టీలకైనా సరే, ఒక బిఎస్పీ పార్టీ కానీ సరే, బిఎస్పీ పార్టీకి అసలు ఎక్కడికి తీసుకోవాల్సిన అవసరమే లేదు. బీజేపీ పార్టీ, ఎందుకంటే ఆయన నిజమైన బీసీ కాదు కాబట్టి బీజేపీ మన మోదీ గారిని ఖచ్చితంగా ఈ వేదిక పైన మేము ప్రశ్నిస్తున్నాం. కుర్చీ కులం నుంచి వచ్చి బీసీలో కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తే అప్పుడు బీసీ అయ్యాడు తప్ప ముందు నుంచి బీసీ కాదు అనేది నా వాదనే కాదు, ఇది ఖచ్చితం. ఇకపోతే కుల గణన ఎందుకు చెయ్యరు అనేది ప్రభుత్వాలు ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. టీడీపీ ప్రభుత్వం కూడా అధికారం లేకొస్తే ఖచ్చితంగా కుల గణన చేస్తామని మాట ఇచ్చి ఈ రోజు అధికారం లేకొచ్చి సీఎం పదవి కానీ ఇంకో వేరే పదవులు కానీ అలంకరించినటువంటి పెద్దలు అందరినీ మేము అడుగుతున్నాం. అగ్రకుల రాజకీయ పార్టీలో బీసీ కుల గణన ఎందుకు చేయాలని వాళ్ళు అంటున్నారు, ఎందుకు చేయాలని మనం అంటున్నాం. అధికారాన్ని వాళ్ళకిచ్చి మనం వాళ్ళను బెగ్గించడం ఏంటి? మీ ఓటు మీరు వేసుకోండి, అధికారంలో మీరు కూర్చోండి, మన ఓటు వాళ్ళకు వేసి అధికారంలో వాళ్ళకు కూర్చోబెట్టి అయ్యా మాకు రాజ్యాధికారం ఏంటని ఎందుకు అడుక్కోవాలి అంటున్నా. రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? అగ్రకుల రాజకీయ పార్టీలకు అడిగిపోయి అడిగితే వస్తుందా? రాజ్యాధికారం అనేది మనకు మనం సాధించుకునేది. అది ఎలా అంటే మీ ఓటు మీరు వేసుకోండి, మీరు ఉన్నారని నిరూపించండి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇప్పుడు ఓటు హక్కు ఇచ్చారు. మరి ఆ ఓటును అగ్రకుల రాజకీయ పార్టీలకు వేసి వాళ్ళని రాజ్యాధికారం అడగడం అంటే ఎంత మూర్ఖంలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కుల గణన, ఈ బీసీ కుల గణన అనేది జంతువులకు, పుట్టలకు, మట్లకు, ఇళ్లకు, రోడ్లకు, పార్కులో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవికి ఉన్నాయి. ఒక సముద్రంలో ఉన్న జీవాలకు కూడా అంత లెక్క కడుతున్నారు. మరి స్కూళ్ళకు కానీ, గవర్నమెంట్ స్కూళ్ళకు కానీ, భవనాలకు కానీ ప్రతి ఒక్కరికి ఉన్నాయి లెక్కలు. మరి బీసీ కుల గణన ఎందుకు చేయరు? మా లెక్కలు ఎందుకు తేల్చారు? అంటే అధికారంలో మనం లేం, బీసీలో మనం ఉంటే చేయగలుగుతాం, మనం లేం కాబట్టి వాళ్ళు బీసీలో కుల గణన బయటికి తీస్తే రిజర్వేషన్ శాతాన్ని పెంచమని అడుగుతారు. ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ భుజాల మీద చేతి వేసి అరే మీరే లీడర్, నువ్వే నాయకుడు, నువ్వే అని చెప్పి ఏదో వాళ్ళకు తోచేది వాళ్ళ చేతిలో పెట్టి ఓట్లు వేయించుకొని అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తారే తప్ప అగ్రకుల రాజకీయ పార్టీలు కులగణన చేయరు, నీకు లీడర్షిప్ ఇవ్వరు, మిమ్మల్ని గుర్తించరు. అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ ముందు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోర్డ్ అన్నటువంటి సిగ్గులేని రాజకీయ పార్టీలన్నీ ఈ రోజు బీసీలను అణగదొక్కి బయట కూర్చోబెడుతున్నాయి. ఇంకా 139 కులాలు, 129 కులాలు, రకరకాల పార్టీలు రకరకాలుగా చెప్తూ వస్తున్నాయి. 30,000 తక్కువ ఉన్నటువంటి కులాలని బీసీలకు చేర్చకుండా ఉన్నారు. వాళ్ళకు రిజర్వేషన్ అంటే కూడా తెలియదు. మరి మనకు రాజ్యాధికారం ఎట్లా వస్తుంది సోదరులారా? సరే ఏమనుకోవద్దండి, ఓకే. కాబట్టి మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాం, మేము కులాలుగా విడిపోవద్దు, బీసీ ఐక్యంగా బీసీ జాతిలో పనిచేయండి, మన కోసం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం పనిచేయండి. బీసీ కులగణన జరిగితే మనకు అన్ని రకాలుగా విద్యలో, ఉపాధిలో, రాజకీయంగా అన్ని విధాలు మనకు
రిజర్వేషన్ వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా గతంలో చెప్పారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే కులాలకు బీసీ రిజర్వేషన్ 10 సంవత్సరాల రిజర్వేషన్ అమలు చేయండి అని. గత 75 సంవత్సరాలుగా మనం అడుగుతూనే ఉన్నాం, వాళ్ళు అమలు చేయకపోవడం. ఏ కులానికైనా ఒక్కసారి రిజర్వేషన్ అమలు చేయండి, వాళ్ళకు గవర్నమెంట్ ఉద్యోగం రకమైన వస్తే మరి వాళ్ళ పిల్లలను బాగా చదివించుకోవడానికి ఆర్థికంగా బలపడతారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఈసారైనా 2029లో జరిగిపోయే ఎలక్షన్లకైనా మనం ఈ రోజు నుండి కృషి చేద్దాం. బీసీ కుల గణనను చేసేంత వరకు పట్టుబట్టి రాష్ట్రాల్లో మన వైపు చూసే విధంగా అందరూ బహుజన సేన ఆధ్వర్యంలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశానికి ఇక్కడికి హాజరైనటువంటి కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, వివిధ రకాల సంఘ నాయకులు ప్రతి ఒక్కరికి మేము చెప్తున్నాం, బీసీ జాతి కోసం పనిచేయండి. కులం కోసం పనిచేసే ఎవరు కూడా మన దగ్గరికి రారు. బీసీలు కష్టపడి పనిచేస్తున్నాం. ఈ రోజు బహుజన సేనని పెట్టి ఇంతమందిని ఏకదాటిపోయి తెచ్చినటువంటి మన చందు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దలకు, తోటి సమానాలకు, ప్రతి ఒక్కరికి, కుల సంఘ నాయకులకు, మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, విద్యార్థులు, యువత కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, కాపాడుకోండి. కులగణన చేసేంత వరకు పోరాడదాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ సోదర్. థ్యాంక్ యూ. అన్నగారు చాలా